దేవుని నామానికి మహిమ కలుగునుగా. మహాదేవుడును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీ అందరూ బాగున్నారని నేను నమ్ముచున్నాను. ఈరోజు ఎవరు కూడా ఈ పనిని కల్పించుకోకూడదు. ఈరోజు దేవుని సన్నిధిలో ఆరాధించాలి, ప్రార్థన చేయాలి. క్రైస్తవులుగా మనకి దేవుడు అనుగ్రహించిన విశ్రాంతి దినము. ఇది ఆశీర్వాద దినం, ఆశీర్వదించే దినము. నువ్వు కష్టం చేసిన ప్రతి రూపాయిని, ప్రతి ఒక్క కష్టాన్ని దేవుడు ఆశీర్వదించే దినం. ఈ ఆశీర్వాదాన్ని మరి క్రైస్తవులు అనేటువంటి వారము, నిజంగా ఆరాధించేవారు, నిజంగా నమ్మకం ఉంచేటువంటి వారము మనం ఈరోజు ఏ పని కల్పించకుండా దేవుని సన్నిధిలో ఉండాలి కదా. కాబట్టి ఈరోజు దేవుడు మనకిచ్చేటువంటి వాగ్దానాన్ని ధ్యానం చేసుకుందాము. యోహాను సువార్త 11వ అధ్యాయము 40వ వచనం. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. ఆమేన్. ఇప్పుడే మీకు నేను చెప్పాను కదా, క్రైస్తవులు అనేటువంటి వారు, దేవుని మీద నమ్మకం ఉన్నటువంటి వారు, నిజంగా ఆరాధించేవారు ఈరోజు దేవుడి సన్నిధిలో ఉండాలి. అంతే. ఏం చెప్తున్నాడు దేవుడు ఇక్కడ? నీవు దేవుణ్ణి, అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావని నేను నీతో చెప్పలేదా అని చెప్పేసి మార్తతో చెప్పినట్టుగా మనం చూస్తున్నాం ఈ మాట. ఎందుకంటే లాజరు మరణించాడు. మరణించి 4 దినములైన తర్వాత యేసు ప్రభు సమాధి దగ్గరికి వచ్చినట్టుగా మనం చూస్తాం. ఆ సమయంలో మార్త అంటుంది, అయ్యా 4 దినాలు అయ్యింది, ఆ సమాధి రాయి తీస్తే ఇప్పుడు కుళ్ళు కంపు కొడతాడు, తీయొద్దు, అమ్మో వద్దు అని చెప్పేసి అప్పుడు అంటున్నాడనమాట. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. నువ్వు మర్చిపోతే ఎలాగా? నేను నీతో చెప్పలేదా? నువ్వు నమ్మితే చాలు దేవుని గొప్ప మహిమను నువ్వు చూస్తావని దేవుడు చదివిస్తున్నాడు. దేవునికి మహిమ. అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి విని నందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. మనము పైకెత్తు వారంగా ఉండాలి కానీ కింద దించుకొని మాట్లాడేవారు కాదు, తల పైకెత్తుకునేటువంటి వారు. యేసు ప్రభువు ప్రార్థన చేసిన ప్రతి ప్రార్థన తండ్రి ఆలకించేవాడు. ఎప్పుడు నా మాట నువ్వు కాదనలేదు, నా మాట నువ్వు ఎప్పుడు ఆలకిస్తున్నావు తండ్రి అని కృతజ్ఞతాస్తుతులు పైకి ఎత్తి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, మనవి చేస్తున్నాడు. అప్పుడు లాజరును బయటికి రమ్మని పిలిచినప్పుడు ప్రేతాత్మతో లేచి వచ్చినట్టుగా మనం చూస్తాం. ఇంత గొప్ప ధన్యత కలిగినటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం కనుక మనం భయపడనక్కర్లేదు. ఈరోజు విశ్రాంతి దినం, దేవుడి సన్నిధిలో మనం గడపాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, వేలాది వందనాలు, స్తోత్రాలు. నీకు అసాధ్యమైనది ఏమీ లేదు ప్రభా. సమస్తము సాధ్యం. మరణించిన వారిని సైతము లేపే శక్తి గల దేవుడు, మా మనం ఆలకించే దేవుడు, మా ప్రార్థన ఆలకించి సహాయం చేసే దేవుడు. ప్రతి కీడు నుంచి, ప్రతి శోధన నుంచి, ప్రతి అంధకార శక్తులు కట్ల నుంచి యేసు నామములో తెగిపోవును గాక. ఈరోజు సమాధానాత్మ, పరిశుద్ధాత్మ యేసు నామంలో దిగి వచ్చి సహాయకరులుగా నిలబడును గాక. ఈరోజు ఎంతమంది నీ సన్నిధిలో ఉంటున్నారు ప్రభు, ఆరాధిస్తున్నారో, ప్రార్థిస్తున్నారు, వారందరి మీద నీ ఆత్మ కుమ్మరించబడును గాక. ఈరోజు పుట్టినరోజు, వివాహ వేడుకలు జరుపుకున్న సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈరోజు ప్రభు ఎంతమంది నీ సన్నిధిలో ఉంటున్నారు, ప్రతి ఒక్కరి మీద నీ ఆత్మశక్తితో నింపి మహిమతో నింపమని, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి స్వరసు వారి మీద దిగును గాకని ప్రార్థిస్తూ, తగ్గించుకొని నామాన్నిస్తూ, నా ప్రభును ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను ప్రభు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు దీవించబడుదురుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.